హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఎక్కడైతే పనులు అయితే ఆగిపోయాయో అవన్నీ మళ్ళీ తిరిగి అయితే స్టార్ట్ అయిపోతా ఉన్నాయి. అండ్ అందులో భాగంగా ఈ మనకి అమరావతికి మెయిన్ క్యాపిటల్ కి ఒక లుక్ రావడానికి యూజ్ అయ్యేటువంటి ఐకానిక్ టవర్స్ అయితే వాళ్ళు గతంలో అసలు పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు తిరిగి మళ్ళీ దాని అంచనా వ్యయం అయితే పెరగబోతా ఉంది. దాదాపుగా 70% అయితే, అండ్ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా 70% ఎక్కువ అంచనాలు అయితే కాబోతా ఉంది. బట్ ఈ ఐకానిక్ టవర్స్ కి ఒకసారి మనం దాన్ని గమనిద్దాం. అమరావతి పాలనకు కేంద్రంగా రూపుదిద్దుకున్న ఐకానిక్ టవర్లపై సిఆర్డిఏ దృష్టి సారించింది. గత 5 ఏళ్లుగా వీటి పునాదుల్లో నిలిచిన నీటిని తోడేసే ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఆల్మోస్ట్ వీళ్ళు డిసెంబర్లో అయితే స్టార్ట్ చేశారు. ఆ ఐకానిక్ టవర్స్ కి వాళ్ళు ఫస్ట్ బేస్ వేశారు, పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే వేసేసి అక్కడ చుట్టూ మొత్తం వాటర్ అయితే చేరిపోయాయి. గత 5 సంవత్సరాల్లో అసలు ఆ వాటర్ ని తీసినటువంటి పరిస్థితి అయితే లేదు. దాదాపుగా వాళ్ళు 703 కోట్లని అంచనా వేశారు. బట్ ఇది ఇప్పుడు 2025కి గాను 4687 కోట్లు అయితే ఖర్చు అవుతుందని చెప్పేసి అయితే ఒక అంచనా అయితే వేయడం జరిగింది. అంటే గతంలో ఇప్పటికి తేడా శాతం ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా 73.34 తేడా శాతం అయితే ఉంది. అంటే 73.34% ఎక్కువ మనం డబ్బులు అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం గత 5 సంవత్సరాల్లో పట్టించుకోలేదు కాబట్టి మనం ఇప్పుడు దానికి 73% ఎక్కువ మనం ఇప్పుడు డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే మనకైతే కనపడతా ఉంది. అండ్ నిర్మాణ పనులు ప్రారంభించే ప్రయత్నంలో భాగంగా కొత్త రేట్ల ప్రకారం అంచనాలు సిద్ధమవుతున్నాయి. జగన్ ప్రభుత్వ నిర్వాహకం కారణంగా అంచనాలు గతం కంటే సుమారు 70% పైగా పెరగనుంది. పరిపాలన మొత్తం ఒకే చోటు నుంచే జరిగేలా అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాలో 4 హెచ్ఓడి టవర్లతో పాటు ఒక జిఏడి టవర్ నిర్మాణం చేపట్టారు. పటిష్టత కోసం ర్యాంప్ ఫౌండేషన్ వేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పనులు ఆపేయడంతో పునాదుల్లో భారీగా నీరు నిలిచిపోయింది. తిరిగి పనులు ప్రారంభించేందుకు డిసెంబర్ 25 నుంచి నీటిని తోడేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు. మొన్న రీసెంట్గానే కంప్లీట్గా ఆ వాటర్ అయితే అయిపోయాయి. దాదాపుగా 3 నెలలు కేవలం ఆ వాటర్ తీయడానికే టైం తీసుకున్నారు. ఇప్పుడైతే ఫిబ్రవరి కూడా వచ్చేసింది. అంటే ఈ విధంగా జరుగుతూ ఉంది. అండ్ అదే విధంగా పెరగనున్న వ్యయం అంటే ఎంత పెరుగుతుంది. ఇక్కడ 4 టవర్లు అయితే కడుతున్నారు, ఐకానిక్ టవర్స్ అని చెప్పేసి. ఆల్రెడీ గతంలో 2018లో అయితే దీనికి పునాదులు అయితే వేశారు. అప్పటికి సింగపూర్ రేంజ్ లో ఉండాలి మన అమరావతి అనే ఉద్దేశంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. బట్ 5 టవర్లకు రూ 2703 కోట్ల అంచనా రూపొందించారు. 2018లో 3 ప్యాకేజీల కింద అయితే డివైడ్ చేయడం జరిగింది. జేఐడి టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. దాదాపుగా 47 అంతస్తులు అయితే ఉండబోతా ఉంది ఈ బిల్డింగ్. మిగిలిన 4 హెచ్ఓడి టవర్లు 39 అంతస్తులు అయితే ఉంటాయి. ఇవన్నీ డయాగ్రిడ్ నమూనాలో నిర్మిస్తుండడంతో సగానికి పైగా ఇనుము వినియోగించాల్సిన అవసరం ఉంది. 2018తో పోలిస్తే ఇప్పుడు స్టీల్ ధర పెరిగిపోయింది, సిమెంట్ ధర పెరిగిపోయింది, అండ్ ఇసుక అయితే మనకు ఫ్రీగానే వస్తుంది. బట్ దాదాపుగా 65% ఈ ఐరన్ అండ్ స్టీల్, ఈ సిమెంట్ కాస్ట్ అయితే పెరిగింది. దీనన్నిటికీ కలిపి దాదాపుగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 70% ఎక్కువగా మనం అయితే పెట్టబోతోంది. కేవలం ఒక అసమర్థ ప్రభుత్వం వల్ల, ఒక అసమర్థ ప్రభుత్వ నిర్వాక్యం వల్ల ఈ విధంగా అయితే జరిగింది. అండ్ ఇప్పటికీ భవనాలుగా పాత కొత్త అంచనాలు వివరాలు ఇవి. అండ్ టవర్ 1 జిఏడి టవర్ కి దాదాపుగా వాళ్ళు గతంలో వేసిన అంచనా ఎంతంటే 662 కోట్లు. అండ్ ఇప్పుడు అంచనా ఎంత అవుతుంది 2025లో అని చూసుకుంటే 1126 కోట్లు అయితే అవుతుంది. దాదాపుగా 70% తేడా అయితే ఉంది అప్పటికి ఇప్పటికి. అండ్ టవర్ 3, 4 టవర్లకైతే 934 కోట్లు అయితే గతంలో అంచనా వేశారు. బట్ ఇప్పుడు 1664 కోట్లు అయితే అయిపోతా ఉంది. దాదాపు 78% అయితే కాస్ట్ పెరిగిపోతుంది ఈ 3, 4 టవర్లతో పోలిస్తే. అండ్ మూడవది 1, 2 ఫస్ట్ సెకండ్ టవర్స్ వచ్చేసి దాదాపుగా 1107 అంతస్తులు టవర్స్ వచ్చేసి వీటికి వచ్చే కాస్ట్ వచ్చేసి 1107 క్రోస్ అయితే అవుతుంది. బట్ ఇప్పుడు దానికి గాను 1897 కోట్లు అయితే అవుతుంది. దాదాపుగా 70% కాస్ట్ హెవీగా పెరగనుంది. అండ్ డెఫినెట్ గా వీళ్ళు కొంచెం లేట్గా ఈ ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇప్పటికే దానికి క్వాలిటీ టెస్ట్ అయితే చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ కట్టచ్చా కట్టకూడదా అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్ ఏమన్నా ప్లాన్ ఏమన్నా మార్చాలా అనే ఉద్దేశంలో అయితే ఈ సిఆర్డిఏ ముందు పోతా ఉంది. అండ్ డెఫినెట్ గా ఇది కానీ కంప్లీట్ అవుతే అమరావతి రూపురేఖలు మారతాయి అనేది మనం చెప్పుకోవడంలో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు.